అస్సలాము అలైకుం. మున్కరీన్ హదీసుల మోసాలు ఏమిటి? వారు ఎలా అబద్ధాలు చెప్పి అర్థాలను తారుమారు చేసి అమాయక ముస్లింలను మోసగించి మార్గభ్రష్టుల్ని చేస్తున్నారో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మున్కరీన్ హదీసుల మోసాలతో పాటు చాలా మంచి విషయాలను కూడా నేర్చుకుంటాము. మనకు ఇంతకు ముందు తెలియని విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. ముందు మనం వీళ్ళ వాదనలతో మొదలు పెడదాం. వీళ్ళ వాదనలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాము. ఈ వాదనలో ఎంత నిజం ఉందో తెలుసుకుంటే వీళ్ళు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో కూడా మనకు అర్థమైంది. రంజాన్ గురించి చెబుతూ వీళ్ళు ఈ విధమైన వాదనలు చేశారు. అసలు ఇస్లామీయ సంవత్సరం అంటే సంవత్సరమే కాదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో 355 రోజులు మాత్రమే ఉంటాయి. సంవత్సరం అంటే 365 రోజులు ఉండాలి. ఇస్లామీయ సంవత్సరంలో నెలలు ఒకే కాలంలో రావు, మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం ఎండాకాలంలో వస్తే ఇంకొక సంవత్సరం వానాకాలంలో వస్తాయి, మళ్ళీ ఇంకో సంవత్సరం చలికాలంలో వస్తాయి. ఇలా మారుతూ ఉంటాయి. సంవత్సరం అంటే కాలాల ప్రకారం మారకుండా రావాలి. ముస్లింలు తమ అజ్ఞానం వలన ఇలా చేస్తున్నారు అని సంవత్సరం గురించి వాదన చేశారు. ఇక నెల అంటే నెల కాదు, ఇక రంజాన్ అంటే రంజాన్ కాదు. దాని అర్థం మండే సమయం, ఎండాకాలము. కాబట్టి ఇస్లాంలో వీళ్ళు రంజాన్ అని భావించి ఉపవాసం ఉండే నెల ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రాదు, కాబట్టి అది రంజాన్ కాదు. రంజాన్ అనే నెల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకే తెలియదు, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎవరో మొదలు పెట్టారు అని రంజాన్ గురించి ఇలా వాదనలు చేస్తారు. ఈ వాదనలు విన్న తర్వాత కొద్ది మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా నవ్వుతారు. ఆ విషయం ఈ మోసగాళ్ళకి తెలుసు. వీళ్ళ ఈ మాటలు విని జనాలు ఏమనుకుంటారో వీళ్లే చెబుతారు. వినండి. షరీఫ్: ఏందా ఇతను ఈ విధంగా చెప్తున్నాడు, ఏంది ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందే అని అనుకోవచ్చు. ఇక సంవత్సరం గురించి షరీఫ్ ఏం చెబుతున్నాడో వినండి. యాక్చువల్గా ఒక సంవత్సరం అంటే ఏమిటి? ఒక సంవత్సరం అంటే 365 రోజులు పూర్తయితేనే ఒక సంవత్సరం అనేది వస్తుంది. 4 సంవత్సరాలకి ఒకసారి 366 రోజులు వస్తుంది. దాన్ని లీప్ ఇయర్ అంటారు. మీరు కావాలంటే ఇది కూడా గూగుల్లో కొట్టుకోండి. ఇలా వస్తేనే ఒక సంవత్సరం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక రాత్రి ఒక పొగులు కలిపేశారు. ఇలా కలిపి 355 రోజులకి ఒక క్యాలెండర్ను సృష్టించారు. అయితే ఇది చాలా తప్పు. ఒక రాత్రి ఒక పొగులు కలిపితే మనకు ఒక రోజు అవుతుంది, కానీ ఒక సంవత్సరం అవ్వాలంటే ఒక సంవత్సరం అవ్వాలంటే 365 రోజులు ఖచ్చితంగా అవ్వాలి. కానీ వీళ్ళు అజ్ఞానంతో ఆ క్యాలెండర్ను సృష్టించారు. 355 రోజులకు మాత్రమే సృష్టించారు. 355 రోజులకు మాత్రమే వీళ్ళు ఈ క్యాలెండర్ సృష్టించారు. కాబట్టి ఒకసారి చలికాలంలో, ఒకసారి ఎండాకాలంలో, ఒకసారి వానాకాలంలో అట్టు వస్తుంది. ఇక ఇది ఎంతవరకు కరెక్టో తెలుసుకుంటూ పోదాం రండి. మనకి సమయాన్ని కొలవటానికి, సంవత్సరాన్ని కొలవటానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది సౌర సంవత్సరం. ఇది సూర్యుని ఆధారంగా సంవత్సరాన్ని లెక్కించటం. భూమిని సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరంగా తీసుకుంటారు. మనకి భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగటానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 56 సెకండ్ల సమయం పట్టింది. మనం మామూలుగా ఉపయోగించే క్యాలెండర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉండే క్యాలెండర్ దీని ఆధారంగా ఉన్న క్యాలెండరే. కానీ ఈ క్యాలెండర్లో మనకి మామూలుగా 365 రోజులే ఉంటాయి. కొన్ని నెలల్లో 31 రోజులు, కొన్ని నెలలు 30 రోజులు, ఒక నెలలో 28 రోజులు. ఆ ప్రకారం మనకు సంవత్సరంలో 365 రోజులే ఉంటాయి. అంటే ఈ క్యాలెండర్ ప్రకారం యాక్చువల్ టైం కంటే మనం 5 గంటల 48 నిమిషాల 56 సెకండ్లు తక్కువ లెక్కిస్తున్నాం. దీన్ని ఇలానే వదిలేస్తే, ఈ ఎక్కువగా ఉన్న 5 గంటల 48 నిమిషాల 56 సెకండ్లను ఇలానే వదిలేస్తే ఇవి అంతా పేరుకుంటూ పోయి దాదాపు 700 సంవత్సరాలకి డిసెంబర్ నెల ఎండాకాలంలో వచ్చేస్తుంది. ఇలా ఋతువులు మారటం జరిగింది. కేవలం 365 రోజులే తీసుకుంటే ఈ క్యాలెండర్లో కూడా నెలలు ఋతువుల ప్రకారం ఎప్పుడూ ఒకే ఋతువులో రావు. ఇలా మారకుండా ఉండటానికి ఏం చేస్తారు? ఈ విషయం మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో ఒక రోజుని అధికంగా కలుపుతారు. దాన్నే మనం లీపు సంవత్సరం అంటారు. మనం మామూలుగా ఉపయోగించే క్యాలెండర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉండిద్దే. దీన్ని మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటాము. దీనిని గ్రెగొరీ 13 అనే పోపు 1582వ సంవత్సరంలో ప్రారంభించాడు. ఇంతకు ముందు ఉన్న జూలియన్ క్యాలెండర్లో లెక్కలు తప్పు వస్తే వాటిని సరిచేస్తూ 1582వ సంవత్సరంలో ఈ కొత్త క్యాలెండర్ని మొదలుపెట్టారు. పోపు గ్రెగరీ 13 మొదలుపెట్టారు కాబట్టి ఈ క్యాలెండర్ని మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అనే పేరుతో పిలుచుకుంటున్నాము. ఇక సంవత్సరాన్ని లెక్కించే రెండవ పద్ధతి
చంద్రుని ఆధారంగా లెక్కించడం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని ఒక నెలగా తీసుకుంటారు. అటువంటి 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం అయింది. ఈ నెలలు 29 లేక 30 రోజులు ఉంటాయి. ఇలా 29 లేక 30 రోజుల నెలలు 12 నెలలు కలిపితే మనకి 355 రోజుల సంవత్సరం వచ్చింది. ఈ చంద్ర సంవత్సరం సౌర సంవత్సరం కంటే 11 రోజులు తక్కువ. కాబట్టి సౌర సంవత్సరం లెక్క ప్రకారం చూసుకుంటే చంద్ర సంవత్సరం ప్రతి సంవత్సరం 11 రోజులు ముందుకు జరుగుతూ ఉంటుంది. మనం వాడే ఇస్లామీ క్యాలెండర్ మొహర్రం నుంచి జుల్హిజ్జా దాకా ఉన్న ఇస్లామీ క్యాలెండర్ చంద్ర సంవత్సరం ఆధారంగా ఏర్పడిన క్యాలెండర్. అందుకే ఇస్లామీ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్తో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం 11 రోజులు ముందుకు జరుగుతూ ఉండిద్ది. ఆ 11 రోజులు తేడా ఉందే, ఆ తేడా వలన ప్రతి సంవత్సరం 11 రోజులు ముందుకు వస్తూ ఉండిద్ది. ప్రపంచంలో ఉన్న క్యాలెండర్ లెక్కలన్నీ ఈ రెండిటి ఆధారంగా సౌర సంవత్సరం లేదా చంద్ర సంవత్సరం ఆధారంగా నడిచే క్యాలెండర్లే, లేక వీటిలో మార్పులు జరగటం వల్ల ఏర్పడిన క్యాలెండర్లే. మనకు ముఖ్యంగా ఉండే ఇంకో క్యాలెండర్ పద్ధతి సౌర చంద్ర క్యాలెండర్. బేసిక్గా ఇది చంద్ర సంవత్సరం ఆధార క్యాలెండర్. కానీ చంద్ర సంవత్సర ఆధార క్యాలెండర్ యొక్క లక్షణం ఏమిటి? నెలలు ఎప్పుడు ఒకే ఋతువులో ఒకే కాలం ప్రకారం రావు. ఇలా నెలలు ఒకే కాలంలో రావటానికి ఏం చేస్తారంటే ఈ తగ్గుతూ వస్తున్న 11 రోజులు వీటిని అధిక మాసంగా కలుపుతారు. అంటే కొన్ని సంవత్సరాలలో 13 నెలలు ఉంటాయి. మనకున్న తెలుగు క్యాలెండర్ ఈ సౌర చంద్ర క్యాలెండర్. ఇందులో కూడా కొన్ని సంవత్సరాలలో అధిక మాసం వచ్చింది. మొన్న ఉగాదితో మొదలైన శోభకృత నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. తెలుగు క్యాలెండర్ తీసి చూడండి. జూలై ఆగస్టు నెలల్లో శ్రావణం అధిక మాసం వచ్చింది. తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో మామూలు శ్రావణ మాసం వచ్చింది. అంటే దాదాపు 3 సంవత్సరాలకి ఒకసారి ఆ తగ్గుతూ వచ్చిన 11 రోజుల్ని ఒక నెలగా అధికంగా 30 రోజులు క్యాలెండర్లో కలుపుతారు. కరువులో అధిక మాసం అనే సామెత ఉంది మనకి. చూడండి, మున్కరీని హదీసుల మోసాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం క్యాలెండర్ల రకాలు, మన సామెతల అర్థాలు అన్నీ తెలుసుకుంటున్నాం. ఇక ఇస్లామీయ క్యాలెండర్ గురించి చెబుతూ షరీఫ్ ఏమంటాడంటే, వీళ్ళకి తెలియక రాత్రి పగలు కలిపేసి ఒక రోజు అన్నారు, ఇలా కలిపేసి 355 రోజులు చేసేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక రాత్రి ఒక పొగులు కలిపేశారు. ఇలా కలిపి 355 రోజులకి ఒక క్యాలెండర్ను సృష్టించారు. అయితే ఇది చాలా తప్పు అని చెప్పి మళ్ళీ సర్దుకుంటాడు. రాత్రి పగలు కలిపితేనే ఒక రోజు, కానీ వీళ్ళకి తెలియక సంవత్సరంలో 355 రోజులే పెట్టుకున్నారు. ఒక రాత్రి ఒక పొగులు కలిపితే మనకు ఒక రోజు అవుతుంది, కానీ ఒక సంవత్సరం అవ్వాలంటే కానీ అని చెబుతాడు. ఇతను ఇక్కడ ఏంటంటే ఆరాటం, ముస్లింలు చేస్తున్న పని ఇస్లామీయ పద్ధతి తప్పు అని చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి. రాత్రి పగలు కలిపి రోజన్నా, పగలు రాత్రి కలిపి రోజన్నా ఏదో ఒకటి చెప్పి ముస్లింలు చేస్తుంది సరైనది కాదు అని నిరూపించాలన్న ఆరాటంలో ఇలా చెప్పుకుని మళ్ళీ సరిదిద్దుకున్నాడు. ఇక సూర్యచంద్రులు భూమి గమనాల వలన మనం చూసే సంవత్సరంలో 4 రోజులు మనం గమనించదగినవి ఉన్నాయి. వీటిలో మొదటిది వింటర్ సోలస్టిస్, దక్షిణాయనము. ఈ రోజు సంవత్సరంలో అతిపెద్ద రాత్రి ఉండిద్ది. పగటి సమయం చాలా తక్కువ ఉండిద్ది. ఇది డిసెంబర్ 21వ తేదీన వచ్చింది. దీని తర్వాత నుంచి పగటి సమయం పెరగటం మొదలైంది. అలానే రాత్రి సమయం తగ్గుతూ వచ్చింది. దీని తర్వాత 6 నెలలకి అంటే జూన్ 21కి అతి చిన్న రాత్రి మరియు అతిపెద్ద పగటి సమయం వచ్చింది. ఆ రోజు దానిని మనం సమ్మర్ సోలస్టిస్ అంటాం. జూన్ 21న అధికారికంగా వేసవికాలం ప్రారంభమైన రోజుగా గుర్తిస్తారు. మళ్ళీ సమ్మర్ సోలస్టిస్ నుంచి పగటి సమయం తగ్గుతూ వచ్చిద్ది, రాత్రి సమయం పెరుగుతూ పోయిద్ది. ఇలా వింటర్ సోలస్టిస్ మరియు సమ్మర్ సోలస్టిస్, దక్షిణాయనము ఉత్తరాయణం మధ్యలో పగటి సమయం పెరుగుతూ పోయిద్ది మరియు సమ్మర్ సోలస్టిస్ నుంచి వింటర్ సోలస్టిస్ దాకా పగటి సమయం తగ్గుతూ వచ్చిద్ది. ఈ రెండిటి మధ్యలో మనకి 2 రోజులు వస్తాయి. వాటిల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వాటిని మనం ఈక్వినాక్స్ అంటాము, విషువత్తు. ఇవి మార్చి 21, సెప్టెంబర్ 21, 23 తేదీల్లో వస్తాయి. మార్చి 21 వచ్చేదాన్ని మనం వెర్నల్ ఈక్వినాక్స్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాము. సెప్టెంబర్లో వచ్చే ఈక్వినాక్స్ ని ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటాము. ఇలా సూర్యుని చుట్టూ భూమి తిరగటంలో మనకి ఈ 4 రోజులు కనపడతాయి. ఇక ఇస్లామీయ సంవత్సరం కాదు
అని అందులో తప్పులు ఏమున్నాయో చెప్పే క్రమంలో ఈ షరీఫ్ ఇంకో మాట చెబుతాడు. అదేమిటంటే క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే వచ్చిద్ది, అది మారదు. ఇస్లామీయ సంవత్సరం కరెక్ట్ అయితే రంజాన్ కూడా ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన తేదీలో రావాలి, కానీ అది రావట్లేదు. కాబట్టి ముస్లింలు చేసే ఈ సంవత్సరం లెక్క తప్పు అని చెబుతాడు. వినండి ఏం చెబుతున్నాడు. ఇప్పుడు డిసెంబర్ 25 అనేది ఒకటి ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ అన్నమాట. ఇది మాత్రం చలికాలంలో డిసెంబర్లో ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. కానీ ఈ యొక్క రంజాన్ అనేది ఒకసారి మార్చిలో వస్తుంది, ఒకసారి ఏప్రిల్లో వస్తుంది, ఒకసారి మేలో వస్తుంది. ఇట్లాగా మారుతుంది. ఎండాకాలంలో, చలికాలంలో, వానాకాలంలో వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు మారాల్సిన అవసరం లేదు? దేవుడు నిజంగా ఇది దేవుడు రంజాన్ నెల అనేది కానీ పెట్టి ఉంటే కరెక్ట్గా రావాలి కదా. క్రిస్మస్ కరెక్ట్గా వచ్చినప్పుడు, ఒక ఏప్రిల్లో మామిడి పండు అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు రంజాన్ కూడా కరెక్ట్గా రావాలి కదా. ఇక్కడ కరెక్ట్గా రావటం లేదంటే ఇక్కడ ఏదో ఒక లోపం ఉంది. ఇది మీరు బాగా బుద్ధి వివేకాన్ని పెట్టి ఆలోచిస్తేనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది. ఎండాకాలంలో ఖురాన్ అవతరించినప్పుడు ఉదాహరణకి అనుకుంటే ప్రతిసారి ఎండాకాలంలోనే ఖురాన్ అనేది అవతరించాలి కదా. ఇక్కడ ఇతని బుద్ధి వివేకం చూడండి. బుద్ధి వివేకం కాదు, అతి తెలివి చూడండి. ప్రతిసారి ఎండాకాలంలో ఖురాన్ అవతరించాలంట. ఖురాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఒకసారి అవతరించి అయిపోయింది. ఇక ప్రతి సంవత్సరం అవతరిస్తూ ఉండదు. ఏం చెబుతాం వీళ్ళకి? కానీ ఆలోచిస్తే నిజమే. క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే వస్తుంది. క్రిస్మస్ని యేసుక్రీస్తు అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం పుట్టినరోజుగా క్రైస్తవులు భావిస్తారు. కానీ ఈ మోసగాడు షరీఫ్ చెప్పిన ఈ నియమం క్రైస్తవుల ఇంకొక పండగ ఈస్టర్కు వర్తించదు. ఈస్టర్ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ముస్లింలుగా మనం ఈసా అలైహిస్సలాం సిలువ వేయబడ్డారు అనే విషయాన్ని నమ్మము. అల్లాహ్ యొక్క ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాంను సిలువ వేయబడలేదు. ఈ విషయం మనకు తెలుసు ముస్లింలుగా. కానీ ఇప్పుడు మనం దాని గురించి చర్చించడం లేదు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం పుట్టినరోజుగా డిసెంబర్ 25ను జరుపుకున్నప్పుడు మరి ఈసా అలైహిస్సలాంకి సిలువ వేశారు, మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు అని జరుపుకునే ఈస్టర్ ఒక ఫిక్స్డ్ తేదీలో ఎందుకు రావటం లేదు? నౌజుబిల్లా. మరి దీని గురించి ఈ మున్కరే హదీస్ షరీఫ్ ఏమంటాడు? క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ను చూపించి నువ్వు ఇస్లామీయ సంవత్సరం తప్పు అని చెప్పావే, మరి ఈస్టర్ నీ లెక్క ప్రకారం ఈస్టర్ కూడా రావట్లేదు కదా సంవత్సరానికి ఒకే తేదీలో. చూసుకుంటే పుట్టినరోజు ఫిక్స్డ్ అయినప్పుడు సిలువ వేసి చనిపోయిన రోజు అది కూడా ఫిక్స్ ఉండాలి కదా. మరి దాని గురించి నువ్వేమంటావు? షరీఫ్ ఈ విషయం చెప్పినప్పుడు అతనితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒకప్పుడు పాస్టర్ అంట, క్రైస్తవ్యం వదిలేసి ఇస్లాంలో వచ్చాను అని చెప్పారు. మరి ఆయన కూడా షరీఫ్కి ఈ విషయం చెప్పలేదా? ఆయన కూడా విని తల ఊపేసి ఊరుకున్నారు. ఇక ఈస్టర్ ఎందుకు మారుతూ ఉందో మనం తెలుసుకున్నామండి. ఈస్టర్ మారుతూ ఉంది అంటే దానిని చంద్రునితో ముడిపెట్టారు కాబట్టే ఈస్టర్ మారుతుంది. చంద్రునితో ముడిపెట్టి వదిలేస్తే సంవత్సరం అంతా తిరిగిద్ది ఈస్టర్. కాబట్టి దాన్ని సూర్యునితో కూడా ముడిపెట్టారు. అది ఎలా చేశారంటే మార్చి 21 వెర్నల్ ఈక్వినాక్స్ రోజు కానీ దాని తర్వాత కానీ వచ్చే పౌర్ణమి తర్వాతి మొదటి ఆదివారాన్ని ఈస్టర్గా గుర్తించారు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరితో ముడిపెట్టడం వలన అది మారిన మార్చి ఏప్రిల్ నెలల్లోనే మారుతూ ఉండిద్ది. ముస్లింలుగా మనకి ఒక డౌట్ రావచ్చు, డిసెంబర్ 25న ఒక డేట్కి ఫిక్స్ చేసినప్పుడు ఈస్టర్ని ఒక డేట్కి ఎందుకు ఫిక్స్ చేయట్లేదు అని. ఎందుకంటే గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి, అది ఫ్రైడే రావాలి. ఒక డేట్ ఫిక్స్ చేస్తే ప్రతి సంవత్సరం అది ఫ్రైడే రాదు. అర్థమైందా? ఫ్రైడే రావాలి, మళ్ళీ మారకుండానే ఉండాలి. కాబట్టి రెండిటికి ముడివేసి మార్చి ఏప్రిల్ నెలల్లో గుడ్ ఫ్రైడే దాంతోపాటు ఈస్టర్ని జరుపుకుంటారు వాళ్ళు. కానీ అందులో ఒకదాన్ని చూపించి ఇస్లామిక్ క్యాలెండర్ తప్పు అని చెప్పిన ఈ మున్కరే హదీస్ ఈ మోసగాడు ఈ రెండో విషయం గురించి ఏమంటాడు? అలాగే ఈ మున్కరీన్ హదీసుల వాదనలో ఏంటంటే నెలలు ఋతువుల ప్రకారం రావు ఇస్లామీయ క్యాలెండర్లో, అందుకు కాబట్టి ఇస్లామీయ క్యాలెండర్ తప్పన్నాడు. కానీ సౌర సంవత్సరం అయినా నెలలు ఋతువుల ప్రకారం రావు. లీపు సంవత్సరం అని చెప్పి ఒకరోజు అధికంగా కలుపుకుంటూ పోకపోతే ప్రతి 700 సంవత్సరాలకి సౌర సంవత్సరంలో కూడా నెలలు ఋతువుల ప్రకారం రావు, మారటం జరిగిద్ది. మరి అది కూడా తప్పైంది కదా. నువ్వు దాన్ని చూపించి ఇస్లామీయ క్యాలెండర్ తప్పు, ముస్లింలకు తెలియక జ్ఞానం లేక అజ్ఞానంతో చేశారు అని చెప్పావు. మరి నువ్వు చూపించిన క్యాలెండర్ అది కూడా తప్పైంది కదా. 365 రోజులతో నడుస్తున్న క్యాలెండర్ కూడా తప్పైంది. ఆ తప్పులను సరిదిద్దడానికి నువ్వు లీపు సంవత్సరం కలుపుతూ పోవాలి. ఎప్పుడు కలపాలి? 4 సంవత్సరాలకు ఒకసారి కలపాలి.
4 సంవత్సరాలకు ఒకసారి కలిపితే సరిపోయిద్దా, లెక్క సరిపోయిద్దా అంటే సరిపోదు. కావాలంటే చూడండి, 80 సంవత్సరాల తర్వాత వచ్చే శతాబ్దం మారిద్దే 2100వ సంవత్సరం, అది లీపు సంవత్సరం కాదు. మరి అలా ఎలా డిసైడ్ చేశారు? 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు కలపాలి అంటారు, కానీ అది లీపు సంవత్సరం ఎందుకు కాదు? అలాగే 100 సంవత్సరాల క్రితం 1900వ సంవత్సరం 1900 ఆ సంవత్సరం, అది కూడా లీపు సంవత్సరం కాదు. మనకొచ్చిన 2000వ సంవత్సరం 2000 అది లీపు సంవత్సరం. మరి లీపు సంవత్సరంలో కూడా మారుతున్నాయి కదా లెక్కలు. ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు కలుపుకుంటూ పోయినా లెక్క తప్పు. అందుకే ఆ సంవత్సరాల్లో ఒక రోజు కలపరు, అవి లీపు సంవత్సరాలు కావు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం పెరిగిపోయిన నీలాంటి వాళ్ళు దీని గురించి ఏమంటారు? ఇవి కూడా మారుతున్నాయి కదా, ఈ లెక్కలు కూడా తేడా వస్తున్నాయి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా చేస్తున్నారా? ఈ మున్కరి హదీస్లు ఏమంటారు దీని గురించి? ఇక 3-4 క్యాలెండర్ పద్ధతులు ఉన్నాయి, ఇంకా వేరే క్యాలెండర్ పద్ధతులు ఉన్నాయి. వీటిల్లో దేనిని ఉపయోగించాలి, ఏది మంచిది, దీని గురించి అల్లా ఏమీ చెప్పట్లేదా ఖురాన్లో? మీరు ఖురాన్ చదివేశారు, ఖురాన్ మీకు తప్ప ఇంకెవరికి అర్థం కాలేదు. 1400 సంవత్సరాల్లో ఖురాన్ను అర్థం చేసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా మీరే. అలాంటి మీరు ఖురాన్లో అల్లా ఏం చెబుతున్నాడు అది మాట్లాడరేమి? ఇక నెల దగ్గరికి వస్తే వీళ్ళు నెలని నెల కాదంటారు. నెల అంటే ఒక కాలం అంటాడు ఒకతను. మాసం అంటే ఒక నెల అని కాదు, ఒక సీజన్, ఎండాకాలం వానాకాలం లాగా. ఈ ఎండాకాలం ఏ ఖురాన్ ట్రాన్స్లేషన్ తీసినా అందులో షహరు రమజాన్ అంటే రమజాన్ నెల అనే ఉండిద్ది. అక్కడ ఆ ఆయత్లో షహర్ అంటే నెల అనే అంటారు, రంజాన్ అంటే రంజాన్ అనే అంటారు. రమజాన్ నెల అనే ట్రాన్స్లేట్ చేస్తారు ఎవరైనా. ఏ డిక్షనరీ తీసినా షహర్ అంటే నెల అనే ఉండిద్ది. ప్రపంచంలో ఏ ట్రాన్స్లేషన్లో లేని అర్థము, ప్రపంచంలో ఏ డిక్షనరీలో లేని అర్థము వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళకి అరబ్బీ రాదు, చూసి చదవడమే రాదు, పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు. వీళ్ళకి ఈ కొత్త అర్థాలు ఎక్కడి నుంచి తెలిసాయి? షహర్ అంటే అసలు అర్థం ఏమిటంటే తేట తల్లం చేయబడటం, స్పష్టమైన ఒక విషయము, సార్వజనిక విషయము, అందరికీ ఎటువంటి తేడాలు లేకుండా ప్రజలందరికీ తెలిసిన విషయము. అటువంటి విషయాన్ని షహర్ అంటాము. ప్రసిద్ధి చెందిన ఒక విషయాన్ని కూడా షహర్ అనే అంటాము. ఇదే అర్థంలో ఉర్దూలో మనం ఇదే పదాన్ని కూడా ఉపయోగిస్తాము, మష్హూర్. ఉర్దూలో ఉపయోగించే మష్హూర్ పదము షహర్ నుంచి వచ్చిందే. అపఖ్యాతి, అప్రతిష్ఠ అనే అర్థాల్లో కూడా షహర్ని ఉపయోగిస్తారు. ఉర్దూలో కూడా ఉపయోగిస్తాము. బద్నామ్ అనే అర్థంలో కూడా మషహూర్ని ఉపయోగించడం జరిగింది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇన్హీ సిఫాత్ సే హోతా హై ఆదమీ మషహూర్, జో లుత్ఫ్ ఆమ్ వహ్ కర్తే ఏ నామ్ కిస్కా థా. ఈ షేర్లో దాగ్ దెహ్లవీ గారు మషహూర్ అనే పదాన్ని అప్రతిష్ఠ, బద్నామీ అనే అర్థంలో ఉపయోగించారు. అదేవిధంగా అరబ్బీలో కూడా షహర్ అనే పదాన్ని అపఖ్యాతి, అప్రతిష్ఠ అనే అర్థాల్లో ఉపయోగిస్తారు. ఇక షహర్కి ఇంకొక అర్థము నెలవంక. నెలవంక అనేది సార్వజనికంగా అందరికీ కనబడిద్ది. రాజుకు కనబడిద్ది, పేదవాడికి కనబడదు, మత పెద్దకు కనబడిద్ది, మామూలు వ్యక్తికి కనబడదు. అటువంటి తేడా తారతమ్యాలు లేవు. ఆకాశంలో నెలవంక వస్తే దాన్ని అందరూ చూడగలరు, అది స్పష్టమైన విషయం. కాబట్టి నెలవంకను కూడా షహర్ అంటారు. నెలవంకతో నెల ప్రారంభమవుతుంది కాబట్టి నెలను కూడా షహర్ అంటారు. ఇది షహర్ మూలపదం నుంచి వచ్చిన ఈ అర్థాలు ఏ విధంగా ఉపయోగించబడతాయో మనకు తెలిసింది. ఇక రంజాన్ గురించి ఏం చెబుతున్నారో వినండి. ఈ రంజాన్ అంటే ఏమిటంటే, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, వికీపీడియాలో కొట్టండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా కొట్టి చూపించాను చూడండి. హీట్, వేడి అన్నమాట. ఈ వేడి అంటే ఒక ఎండాకాలం, వేసవి కాలం. రంజాన్ అంటే రంజాన్ కాదు, మండే సమయము, ఎండాకాలము. మరి వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది అంటే గూగుల్లో వెతకండి. వైకీ పేజ్ తెచ్చి చదివారు. అది చూద్దాం మనం. ఆ వైకీలోంచి తీసేసుకుని, వైకీలో ఒక పేజ్ ఉంది, ప్రీ ఇస్లామిక్ అరేబియన్ క్యాలెండర్ అని. అది ఓపెన్ చేసేసి అందులో ప్రీ ఇస్లామిక్ నేమ్స్, ఇస్లామిక్ నేమ్స్ అని ఉన్న వాటిల్లో 9వ నెల నాతిక్, దానికి రమదాన్ అని పేరు పెట్టేశారు అని ఇది చూపించి జనాలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎవరు మార్చారు అని అడిగితే ఉమర్ రజియల్లాహు అన్హు మార్చారు అని చెబుతారు. ఎప్పుడు మార్చారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన 6-7 సంవత్సరాల తర్వాత ఈ పేరు మార్చడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు రంజాన్ అనే ఒక నెల లేదు, ఆయనకి రంజాన్ అంటే ఏందో తెలియదు. ఆయన తరువాత ఉమర్ రజియల్లాహు అన్హు ఒక నెలకి రంజాన్ అని పేరు పెట్టారు.
అంటే 638వ సంవత్సరం వరకు ఎవరికి కూడా ఈ రంజాన్ అనేటటువంటి ఒక నెల ఉందని తెలియదు. అది ప్రవక్త వారికి తెలియదు, అబూబకర్ గారికి తెలియదు, ఉస్మాన్ గారికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఇది ఉమర్ ఖలీఫా గారు రంజాన్ అనేటటువంటి ఒక నెల పేరుగా పెట్టడం అనేది జరిగింది. ఇది సోదరులారా, సోదర మహాశయులారా, అంటే ప్రవక్త వారికే రంజాన్ తెలియకపోతే ఇంకా ఉపవాసాలు ఎక్కడివి? అవునా? ఇది నేను చెప్పింది కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపించేటటువంటి ఒక విషయం. ఏది నిజం? నీకు గూగుల్ సాక్ష్యం ఎలా అయ్యింది? ఖురాన్ అంటే స్పష్టమైనది, సంపూర్ణమైనది, దానిని ప్రవక్త బోధించవలసిన అవసరం లేదు, ప్రవక్త హదీఫులు, ప్రవక్త యొక్క సున్నతులు లేకుండానే మనం ఖురాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తాము అని చెప్పే నీకు గూగుల్ ఎందుకు అవసరం వచ్చింది అంటే ఏమంటాడు? నేను అర్థం తెలుసుకోవటానికి, ఇస్లామిక్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చిందో చరిత్ర తెలుసుకోవటానికి గూగుల్ యూస్ చేశాను, ఖురాన్ కోసం కాదు అంటాడు. కానీ అది కూడా అబద్ధమే. ఇక్కడ తెలుసుకుంటున్న పదం, అర్థం చేసుకుంటున్న పదం ఖురాన్లో వచ్చింది. షహరు రమదాన్. అది రమదాన్ అనేది ఒక నెల కాదా అనేది క్వశ్చన్ మార్క్. ఈ రమదాన్ అనేది ఒక నెల పేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉంటే అది ఖురాన్లో చెప్పిన అర్థం షహరు రమదాన్ అయ్యిద్ది, రమదాన్ నెల అయ్యిద్ది. అలా కాకుండా మీరు చెప్పినట్టు ఉమర్ రజియల్లాహు అన్హు ఒక నెలకు పేరుగా రమదాన్ అనే పదాన్ని వాడితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో ఒక అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే బేసిక్గా మనం దీని నుంచి ఖురాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి కుంటి సాకులు చెప్పటం, చరిత్ర తెలుసుకుంటున్నాం ఖురాన్ కాదు అని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పటం అవి చెల్లవు. ఆ చరిత్ర గూగుల్ నుంచి తెలుసుకున్నా, వైకీ నుంచి తెలుసుకున్నా, ఆ చరిత్ర వలన ఏ డిక్షనరీ నుంచి తెలుసుకున్నా దాని అర్థం తెలుసుకోవటం వలన మనం చేసే ప్రయత్నం ఖురాన్లో వచ్చిన షహరు రమదాన్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి అది తెలుసుకోవటం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ మున్కరీని హదీసులు తెల్లవారితే హదీసులు అక్కర్లేదు, సున్నత్ అక్కర్లేదు, ఖురాన్ స్పష్టమైనది, ఖురాన్ సంపూర్ణమైనది, ఖురాన్ స్పష్టమైనది, ఖురాన్ సంపూర్ణమైనది అని చెప్పుకుంటూ బతికే వీళ్ళు ఖురాన్ కంటే ముందు డిక్షనరీ ఓపెన్ చేస్తారు, ఖురాన్ కంటే ముందు గూగుల్ సెర్చ్ చేస్తారు. ఆ ముందు చెప్పే మాటలన్నీ ముస్లింలను మోసగించడానికే. కానీ ఖురాన్ను అర్థం చేసుకోవాలంటే అరబీ భాష రావాలి, దానికోసం డిక్షనరీ సహాయం అవసరం అయ్యింది. ఈ నెల పేరు ఎవరు పెట్టారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు పెట్టారా, ప్రవక్త తర్వాత పెట్టారా అనేది తెలుసుకుంటే మనకి షహరు రమదాన్ అనే పదానికి అర్థం సరిగ్గా తెలిసిద్ది. కాబట్టి చరిత్ర కూడా అవసరం అయ్యిద్ది. ఇలా డిక్షనరీ, చరిత్ర అవసరం అయ్యిద్ది ఖురాన్ అర్థం చేసుకోవడానికి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి, ఆయన బోధనలు మరియు ఆచరణలు, హదీసులు మరియు సున్నత్ కూడా మనకు అవసరం అవుతాయి ఖురాన్ను అర్థం చేసుకోవడానికి. మనం ముస్లింలుగా ఏంటంటే అల్లా చెప్పిన విధంగా ఖురాన్ను అర్థం చేసుకోవాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని అనుసరించాలి అని ఓపెన్గా చెప్పుకుంటాము. కానీ ఈ మున్కరి హదీస్లు ఏం చేస్తారంటే ఏది అవసరం లేదని ప్రజలను మోసం చేస్తారు. నిజానికి డిక్షనరీల సహాయంతో అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక నెలల పేర్లు ఉమర్ రజియల్లాహు అన్హు మార్చారని వీళ్ళు తీసి చదివిన వైకీ పేజీలో లేదు. గూగుల్ సాక్ష్యం అంటున్నారే, అక్కడ ఆ వైకీ పేజీలో నెలల పేర్లు ఉమర్ రజియల్లాహు అన్హు మార్చారని ఎక్కడా లేదు. అది ఇంకో మోసం. ఇక ప్రీ ఇస్లామిక్ అంటే ఏమిటి? ఇస్లాముకు ముందు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన ఈ షరియత్, ఈ ఇస్లాం ధర్మము ఎప్పటి నుంచి ఉంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి ఉందా, లేక ఉమర్ రజియల్లాహు అన్హు నుంచి ఉందా? అక్కడ వైకీ పేజీలో టైటిల్ ప్రీ ఇస్లామిక్ అరేబియన్ క్యాలెండర్. ఇక్కడ ప్రీ ఇస్లామిక్ అంటే అర్థం ఇస్లాం ముందు. ఇస్లాం ఎవరి నుంచి మొదలైంది? ఇస్లాం షరియత్, ఇస్లాం ఖురాన్ ఇప్పుడు ఎవరు స్థాపించారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించారు. అంటే ఆయన కాలానికి ముందు ఉన్న క్యాలెండర్ అది. ఉమర్ రజియల్లాహు అన్హు మొదలుపెట్టిన క్యాలెండర్ కాదు. నిజానికి ఉమర్ రజియల్లాహు అన్హు గనక మొదలుపెట్టి ఉంటే దానికి వేరే పేరు ఉండేది, ఉమరీ క్యాలెండర్ అని. కానీ ఆ పేరు నుంచే మనకు తెలుస్తుంది ప్రీ ఇస్లామిక్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న క్యాలెండర్. అది వేరు. మనకిప్పుడు ఉన్న క్యాలెండర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్న క్యాలెండర్. ఇక ఉమర్ రజియల్లాహు అన్హు కాలంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుంచే ఆ నెలల పేర్లు ఉన్నాయి. దానికి గూగుల్ సాక్ష్యం. మీరు చూపించిన వైకీ పేజీలోనే రాసుంది. అక్కడ ఫలానా చరిత్రకారుల ప్రకారం
ఈ నెలల పేర్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుంచే ఉన్నాయి అనే విషయం మీరు చూపించిన వైకీ పేజీలోనే రాసి ఉంది. అల్ బైరూని, అల్ మసూదీ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుంచే ఈ నెలల పేర్లు ఉన్నాయి. ముస్లిమేతరులు డి బ్లాయిస్ గాని, అయో గాని, వేరే చరిత్రకారుల నుంచి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం ముందు నుంచే హిజాజ్ ప్రాంతంలో, మక్కా మదీనా నగరాలు ఉన్న ప్రాంతము, ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న నెలల పేర్లు ముహర్రం నుంచి జుల్హిజ్జా దాకా ఈ నెలల పేర్లే ఉపయోగించేవారు అని మనకు ఆధారాలు ఉన్నాయి. నెలల పేర్లని వీళ్ళు చెప్పినట్టు నాతిక్ నుంచి రమదాన్గా ఉమర్ రదియల్లాహు అన్హు మార్చారని ఒక్క ఆధారం చూపించమనండి. ఛాలెంజ్ ఇది. ఇక మరి వీళ్ళు చదివిన ఆ పాత పేర్ల పరిస్థితి ఏంటి? అవి ఏంటి అంటే అరేబియాలో వాటిని బను ఆద్కు చెందిన తెగలు ఉపయోగించేవారు. ఈ బను ఆద్కు చెందిన తెగలు దక్షిణ అరేబియాలో ఉండేవి నాకు తెలిసినంత వరకు. ఈ తెగల వారు ఆ పేర్లను ఉపయోగించారు. ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్న అరబ్బు తెగల్లో వేరే నెలల పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వైకీ నుంచి ఓ పేజ్ తీసుకొచ్చి బను ఆద్కు చెందిన పేర్లని ఇస్లామీ క్యాలెండర్లో ఉన్న పేర్లకు పక్కన పెట్టేసి పాత ఈ కొత్త ఏం చదివేస్తే ఇక్కడ ప్రూవ్ అయ్యేది ఏమీ లేదు. అంతేగాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆ పేర్లు లేవని, ఉమర్ రదియల్లాహు అన్హు మార్చి కొత్తగా వాటికి ఆ పేర్లు పెట్టారని ఎక్కడా లేదు. రమజాన్ యొక్క మూల పదమైన రంజ్ అర్థం వేడెక్కటము. భూమి, ఇసుక, ఎండవేడికి వేడెక్కటము, దాని అర్థం అది. దాని నుంచి డిరైవ్ చేయబడింది. అది రమజాన్ పదము. అది ఒక నెల యొక్క పేరు. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే రంజ్ నుంచి వచ్చింది. ఎడమ చేతి వైపు నేను చూపిస్తున్న ఇంగ్లీష్లో ఉన్న ఈ ఫోటో మన ఈ మోసగాడు షరీఫ్ తన వీడియోలో చూపించాడు. జస్ట్ ఇలా చూపించేసి మాయం చేసేస్తాడు. ద వర్డ్ రమదాన్ కమ్స్ ఫ్రమ్ అన్ అరబిక్ వర్డ్ రమదా విచ్ మీన్స్ బీ హాట్. ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది చూడండి. రమదాన్ అనే పదం రమదా అనే అరబీ పదం నుంచి వచ్చింది. రమదా అంటే అర్థం వేడి అని, వేడెక్కటం అని. ఇక్కడ దాకా చెప్పేసి ఆపి చూడండి, రమదాన్ అంటే అర్థం వేడెక్కటం, ఎండాకాలం. కానీ రంజాన్ మనకి ఎండాకాలంలో రావట్లేదు. ఒకప్పుడు చలికాలంలో వచ్చింది, ఒకప్పుడు వర్షాకాలంలో వచ్చింది. అసలు ఇది ఈ రంజాన్ నెలే లేదు అని తన ఇష్టం వచ్చినట్టు వాగాడు. కానీ ఆ ఎర్ర డబ్బా పెట్టి తను హైలైట్ చేసిన మిగతా వాక్యాన్ని చదవలేదు ఇతను. ఆ రెండవ వాక్యం చదివితే ఇతని మోసం ఏంటో తెలిసిపోయింది. ఆ రెండవ వాక్యంలో ఏముందో చూద్దామండి. మొదట రంజాన్ నెల వేసవి కాలంలో వచ్చింది, కానీ క్యాలెండర్లో జరిగిన మార్పు వలన అది ఋతువులు మారటం జరుగుతుంది. మొదట పేరు మార్చిన సంవత్సరం రమదాన్ నెల ఎండాకాలంలో వచ్చింది కాబట్టి దానికి రమదాన్ అని పేరు పెట్టారు. ఎండ నుంచి డిరైవ్ చేసిన పేరు, రంజ్ నుంచి డిరైవ్ చేసిన పేరు రమదాన్ అని పేరు పెట్టడం జరిగింది. మొదట రంజాన్ నెల వేసవి కాలంలో వచ్చింది, తర్వాత క్యాలెండర్ మార్చటం వలన అది ఋతువులు మారడం జరుగుతుంది. ఇక ఒక నెల పేరు ఎండాకాలం నుంచి డిరైవ్ చేస్తే అది ఎప్పుడు ఎండాకాలంలోనే రావాలా? ఆ రూల్ ఎవరు పెట్టారు? రంజాన్ నెలలాగా ఒక నెల పేరుని ఒక పదం నుంచి డిరైవ్ చేస్తే అది ఎల్లకాలం అదే అర్థంలో అదే కాలంలో రావాలా అంటే అవసరం లేదు. మొదట ఎండాకాలంలో వచ్చింది కాబట్టి దానికి రంజ్ నుంచి రమదాన్ అనే పేరు పెట్టారు. తర్వాత ఋతువులు మారుతూ ఉంది, కానీ ఋతువులు మారిన ప్రతిసారి నెలల పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. రంజాన్ ఒక నెలగా అందరికీ తెలిసిపోయింది. అది ఒక నెలగానే ఉండిద్ది. అది దాని ప్రారంభం ఏమైనా అది ఒక నెలగానే ఉండిద్ది. అలా ఉందని మనం దాన్ని తిరస్కరించాం. అది నెల కాకుండా పోదు, అది నెల కాదు, అది ఎలా అయిద్ది అని దూషించడం, ప్రజలను మోసం చేయడం, తిరస్కరించడం జరగదు అక్కడ. కావాలంటే మీకు ఉదాహరణ చూపిస్తాను వినండి. కొన్ని వింత నెలల పేర్లు చూపిస్తాను. మనకు తెలిసిన నెలలే. సెప్టెంబర్, ఇది మన క్యాలెండర్లో మామూలుగా గ్రెగోరియన్ క్యాలెండర్లో సెప్టెంబర్ 9వ నెల. కానీ దీని అర్థం ఏందో తెలుసా? దీని మూలం ఏందో తెలుసా? వెళ్ళి అడగండి. ఏ మున్కర్ హదీస్ ఎవడికి తెలిసి ఉండదు. దీని అర్థం 7వ నెల. అలాగే అక్టోబర్, దాని అర్థం 8వ నెల. కానీ మన క్యాలెండర్లో అది 10వ నెల. పేరు అర్థం 8వ నెల అక్టోబర్. కావాలంటే చూడండి. ఆక్టోపస్ అంటాము. ఎందుకంటాము? దానికి 8 భుజాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆక్టోపస్ అంటాము. అక్టోబర్, ఆక్టా నుంచి వచ్చింది. అక్టోబర్ 8వ నెల. అలాగే నవంబర్, మన క్యాలెండర్లో అది 11వ నెలే కానీ దాని అర్థం 9వ నెల. డిసెంబర్, దాని అర్థం 10వ నెల కానీ మన సంవత్సరంలో క్యాలెండర్లో అది చివరి నెల. డిసెంబర్ చూడండి, డెసిమల్ సిస్టమ్, 10 ఆధారంగా ఉండే సంఖ్యామానము. డెసిలీటర్, డెసిమీటర్, లీటర్లో 10వ వంతు, మీటర్లో 10వ వంతు. డెసి నుంచి వచ్చిందే ఈ నెల పేరు 10వ నెల. ఒకప్పుడు ఈ నెలల పేర్లు పెట్టినప్పుడు ఇవి 7వ నెల కాబట్టి
7వ నెల సెప్టెంబర్ అని పేరు పెట్టారు. 10వ నెల కాబట్టి డిసెంబర్ అని పేరు పెట్టారు. కానీ క్యాలెండర్లో మార్పులు జరిగాయి. ఈ నెలలేమో చివరికి వచ్చేసాయి. ఇప్పుడు ఇవి నెలలు కాకుండా పోవు కదా. ఇప్పుడు వీటిని నెలలు కాదు అని తిరస్కరించం కదా. తిరస్కరిస్తున్నారా? ఈ మున్కర్ హదీస్లే తిరస్కరిస్తున్నారా? వీటిని తిరస్కరించడం, అవహేళన చేయడం చెయ్యరు. ఎందుకంటే అది మార్పు జరిగింది. అలాగే రంజాన్ నెల కూడా మొదట ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆ ఎండాకాలము ఎండ వేడి నుంచి డిరైవ్ చేసి రంజు నుంచి డిరైవ్ చేసి రమదాన్ అని పేరు పెట్టడం జరిగింది. చంద్ర సంవత్సరం కాబట్టి ఒకే ఋతువులో లేకుండా అది మారుతూ వస్తుంది. అంతేగాని అంత మాత్రాన అది నెల కాకుండా పోదు. అది చేసిన వాళ్ళంతా మూర్ఖులైపోరు. నిజానికి ఏంటంటే కొన్ని విషయాలను దాచిపెట్టి కొన్ని విషయాలను చెప్పి చేస్తున్న ఈ మోసగాళ్ళు వీళ్ళని గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్న వీళ్ళ ఫాలోవర్స్ మూర్ఖులు. ఇక సంవత్సరం అంటే సంవత్సరం కాదు, ముస్లింలకు సంవత్సరం అంటే ఏందో తెలియదు, రంజాన్ నెల అంటే రంజాన్ నెల కాదు అని చెప్పిన వీళ్ళు రంజాన్ నెల రాగానే ఏం చేశారో చూడండి. ఈ నెలలో షరీఫ్ అనే ఇతను నాకు డబ్బులు దానం చేయండి అని 3 వీడియోలు స్పెషల్గా చేసి పెట్టాడు. ప్రతి వీడియో చివర నాకు డబ్బులు పంపండి, నా గూగుల్ పే నెంబర్ ఇది, నా అకౌంట్ నెంబర్ ఇది అని చెప్పుకుంటారు. ఇతని మాటలు నచ్చి వీటి మీద ఆచరించే వాళ్ళు జకాతు ఇవ్వరు. వాళ్ళకి ఈ నెల ప్రత్యేకం కాదు. ఈ నెలలో వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకత లేదు. లెక్కకొస్తే అది వాళ్ళ లెక్కలో ఇది నెలే కాదు. అలాంటప్పుడు కొంచెమన్నా సిగ్గుండాలి కదా. వీళ్ళకి ఎటువంటి నీతి నియమాలు లేవు. వీళ్ళదేంటంటే అయినంత వరకు మోసం చేయటం, దొరికినంత వరకు డబ్బులు తీసుకోవటం. ఇక మిగతా విషయాలు ఇంకోసారి చూద్దాం ఇన్షా అల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. सूरज से जंग जीतने निकले थे बेवकूफ। सूरज से जंग जीतने निकले थे बेवकूफ। सारे सिपाही मोम के थे, गुल के। सूरज से जंग जीतने निकले थे बेवकूफ।